పటాన్చెరు మండల ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి మరియు జడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీలకు, తాజా మాజీ సర్పంచ్లకు ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామచంద్రపురం కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్ యాదవ్ ఇరువురు ఇచ్చేసి ఎంపీటీసీలకు, సర్పంచ్లకు సన్మానం చేశారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ పటాన్చెరు మండలంలో అన్ని పార్టీలకు చెందిన ఎంపీటీసీలు, సర్పంచ్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో 700 కోట్ల రూపాయలతో తమ గ్రామాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారు. మన దగ్గర రాజకీయంగా వేరే పార్టీల్లో అధికారంలో ఉన్నా ఒకరికి వ్యతిరేకత రాకుండా తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 2 సంవత్సరాలు కరోనా సమయంలో గ్రామ ప్రజలతో కలిసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. ఇక్కడికి వచ్చిన ఎంపీటీసీలకు, సర్పంచ్లకు సన్మానం చేయడం చాలా సంతోషకరమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి, ఎంపీడీఓ యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి, దశరథ్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాయికాడి విజయ్, ఎంపీ ఓ హరిశంకర్ గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సక్సెస్ఫుల్ గా 5 years కంప్లీట్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన మండల అతిపెద్ద మండల్, మన నియోజకవర్గ మండల్, అందులో చూసుకుంటే మన మండల్లో సగం ఒక పార్టీ అయితే సగం ఒక పార్టీ. దీన్ని బట్టి చూస్తే మనకు చాలా కాంట్రవర్సీస్ రావాలి, కానీ ఒక్క కాంట్రవర్సీ కూడా లేకుండా మనం ఈ 5 years కంప్లీట్ చేసుకున్నాం. దానికి సహకరించిన సభ్యులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ సహకారం వల్లనే మన ఈ గడిచిన 5 yearsలో ఎన్నో అవార్డ్స్ మనం అందుకున్నాము, వచ్చాయి. అదేవిధంగా మన మండల్కు మీ అందరి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో ఇటువంటి ఫండ్స్ అనేవి, డెవలప్మెంట్ అనేవి కొంచెం డిలే అయ్యాయి. ఎందుకంటే 2 years మన కరోనాలో గడిచిపోయాయి, ఒక 6 నెలలు మన ఎలక్షన్స్లో గడిచిపోయాయి. అయినప్పటికీ కూడా మనం నియర్లీ ఒక 700 crores వరకు మన మండల్ ఫండ్ నుంచి డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మీ అందరికీ భేదాలు లేకుండా నాతో సహా సమానంగా ఫండ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ అందరి సహకారాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే మనకు డెవలప్మెంట్ అనేది జరగలేదని, మన తరఫున జరగలేదనే ఫీలింగ్ మాత్రం మీ అందరికి ఉంది. అదొక్కటే మీరు మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైన విషయం. కాకపోతే మనం చూసుకుంటే ఈ 5 yearsలో నాకు తెలిసిన పొలిటికల్ లైఫ్ ఈ 5 years మాత్రమే. ఇందులో ముందు ఎలా ఉందో నాకు తెలియదు. ఈ 5 yearsలో మాత్రం డెవలప్మెంట్ అనేది విలేజెస్లో చాలా బాగా జరిగింది. అది మన తరఫున కాకపోయినప్పటికీ ఎమ్మెల్యే గారి ఫండ్ కానీ, సర్పంచ్ గారి ఫండ్ కానీ, విలేజెస్ మాత్రం చాలా బాగా డెవలప్మెంట్ అవ్వడం జరిగింది. ఆ డెవలప్మెంట్లో అతిపెద్ద డెవలప్మెంట్ అనేది చాలా ట్రాన్స్ఫర్మేషన్ మనకు విలేజెస్లో జరిగింది. మనం చూసుకుంటే ఇప్పుడు ఆఫీషియల్స్ కూడా ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాన్స్ చాలా బాగుంది. స్పెషల్లీ అందరూ ఏదైనా డేటా కావాలి అని నేను మెసేజ్ చేస్తే చాలు, ఇమీడియట్గా వాళ్ళు దాని మీద ఉన్న డీటెయిల్స్ వాట్సాప్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ద ఆఫీసర్స్ హూ హ్యావ్ రెస్పాండెడ్. అదే కాకుండా ఈ 5 yearsలో మనం చూసుకుంటే, నేను అందరూ చెప్పినప్పుడు మనకి ఎంపీటీసీలకి గౌరవం ఇస్తలేరు అని అంటారు. అది యాక్చువల్లీ ఏంటి అంటే జెడ్పీటీసీకి కూడా అలానే ఉండేది, కానీ మన మండలంలో మాత్రం అలాంటివి లేదు. కొన్ని మండలాల్లో జెడ్పీటీసీకి చైర్ ఇయ్యరు, వాళ్ళకి ఒక స్పెషల్ రూమ్ కావాలి, ఇవన్నీ అడిగారు. కానీ అది అంటే కొన్ని నియోజకవర్గంలో అయ్యింది, కొన్ని దాంట్లో ఇప్పుడు కూడా కాలేదు. సో అది అనేది ఏంటి అంటే అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మనం ఎలా కలిసి వెళ్ళిపోతామో అలానే గ్రామాల్లో కూడా కొన్ని గ్రామాల్లో ఎంపీటీసీలకి చైర్ ఇస్తాము, వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తానే ఉన్నారు.